నమః శ్రీ సరస్వతి నమః శ్రీ గురుభ్యో నమః. భక్తులారా, సత్సంగంలో భాగంగా ఇప్పుడు మనం భాగవత మహాపురాణం నుండి కొంత భాగం చెప్పుకుందాం. నిన్నటి వరకు మనం 7 స్కందాలు పూర్తి చేసి 8వ స్కందాన్ని 42 భాగాలుగా చెప్పుకున్నాం. ఈ రోజున 43వ భాగం చెప్పుకుందాం. చెప్పుకున్న ముందు వ్యాస భగవానుడిని ప్రార్థన చేసుకుందాం. వ్యాసాయ విష్ణు రూపాయ వ్యాస రూపాయ విష్ణవే నమో వై బ్రహ్మణిదే వశిష్ఠాయ నమో నమః. ఆంజనేయం మహావీరం బ్రహ్మ విష్ణు శివాత్మకం తరుణార్క ప్రభం శాంతం ఆంజనేయం నమామ్యహం. సదా నింబవృక్షస్య మూలాధివాసాత్ సుధాశ్రావిణం తిక్తమప్యప్రియంతం తరుం కల్పవృక్షాదికం సాధయంతం నమామీశ్వరం సద్గురుం సాయినాథం సమర్థగురు సాయినాథ్ మహారాజ్ కీ జయ అని ధర్మయుక్తంబుగా పలికిన వైరోచిని వచనంబులు విని సంతోషించి ఈశ్వరుండిట్లనియే. వైరోచనుడు అంటే విరోచనుడు కుమారుడు బలిచక్రవర్తి. ఏం కావాలో అడగవయ్యా. కమ్మడి పద్యం నిన్న చదువుకున్నాం. వరచేలంబులో మాడలో ఫలములో వన్యంబులో గోవులో కరులో రత్నములో రథంబులో విమృష్టాన్నంబులో కన్యలో కరులో కాంచనమో నికేతనములో గ్రామంబులో భూములో ధరణి ఖండమో కాక ఏమడిగెదో ధాత్రి సురేంద్రోత్తమ ధాత్రి సురేంద్ర ఉత్తమ. ఈ భూసురులు అంటాం కదా, అది అర్థం. ఈ ధాత్రి మీద ధాత్రి సురేంద్రుల్లో ఉత్తముడువా, ఉత్తముడైన ఓ వామనుడా, ఏం కావాలో కోరుకోవయ్యా, అవన్నీ ఇస్తాను అన్నాడు. దానికి సంతోషించి స్వామి అంటున్నాడు వామనుడు, ఇది నాకు నెలవని ఏ రీతి పలుకుదు ఒకచోటనక నిండి ఉండనేర్తు ఎవని వాడనంచేమని పలుకుదు నా అంత వాడనై నడవనేర్తు నీ నడవడి అని ఎట్లు ఒక్కాడింతు పూని ముప్పోకల పొవనేర్తు నది నేర్తు నిధి నేర్తు అంటే అది నేర్తు ఇది నేర్తునని ఎలా చెప్పంగా నేరులన్నీ నేననేర్తు ఒరులుగారు నాకు ఒరులకు నేనవుదు ఒంటివాడ చుట్టమొకడి లేడు సిరియు తొల్లి కలదు చెప్పెద నా టెంకి సుజనులందు తరచు చొచ్చియుందు. ఒంటివాడనయ్యా నేను, నాకెప్పుడు చుట్టం లేడు. తొల్లి సిరి కలదు నాకు, అంటే శ్రీదేవి ఉన్నది అని. అయితే నేను తరచూ సుజనుల మనసుల్లో చొచ్చి ఉంటా అని చెప్తున్నాడు వామనుడు. అది ఎట్లుండనిమ్ము. జననాథని మాట సత్యంబు సత్కీర్తిదంబు కులార్కంబు ధర్మయుతము. నీ మాట చక్కటి మాట మాట్లాడావు, ధర్మయుతమైన మాట, నీ కులానికి అర్హమైన మాట, సత్కీర్తికి తగిన మాట మాట్లాడావయ్యా. కరుణానువర్తులు ఘనసత్వమూర్తులు గాని మీ కులమందు కలుగరులు రణభీరువులు వితరణ భీరువులు లేరు ప్రత్యర్థులర్ధులు ప్రబ్బికొనిన దానసొండులగుచు తను కుదురు అధికులై మీ తాతలందరూ మీటి మగలు మీ కులంబునందు మెరయు ప్రహ్లాదుండు మింటి చంద్రుమాట్కి మేలి రుచుల ప్రథిత కీర్తితోడ భవదీయ వంశంబు నీల రాశి భంగిన గడుచుండు. నీ వంశం చాలా గొప్పదయ్యా, పొగుడుతున్నాడు. నీ పూర్వీకులందరూ బహు కరుణామూర్తులు, ఘన సత్వమూర్తులు, ఇంకా ప్రహ్లాదులు లాంటి వాళ్ళు మీ కులంలో పుట్టారు. చంద్రుడి కీర్తిలాగా మీ కీర్తి గొప్పతనం, మీ వంశకీర్తి. తొల్లి మీ 3వ తాత హిరణ్యాక్షుండు విశ్వజయంబు చేసి గదాయుధుండై భూతలంబున ప్రతివీరులను కానక సంచరింప విష్ణుండు వరాహ రూపంబున అతని సమయించే. ఆయనే విష్ణువు, ఆయనే చెప్తున్నాడు కదా. మీ 3వ తాత నాడే ముత్తాత హిరణ్యాక్షుడు
విశ్వం అంతా జయించాడయ్యా. భూతలం మీద ప్రతి వీరుడే లేడు ఆయన్ని ఎదిరించేవాడు. అప్పుడు విష్ణుడు వరాహ రూపంలో అతన్ని సమయింపజేశాడు. తద్భ్రాతయగు హిరణ్యకశిపుండు అది విని హరిపరాక్రమంబునకు ఆశ్చర్యంబునొంది తన జయంబును బలంబును పరిహసించి గ్రద్దన ఉడ్డబడి అద్దనుజ మర్దనుని మందిరంబునకుంచనియే. అప్పుడు సోదరుని హిరణ్యకశిపుడు విష్ణు మందిరానికి వెళ్ళాడు. శూలాయుధ హస్తుండై కాలాకృతి వచ్చు ధనుజుగని విష్ణుండు కాలజ్ఞత మాయాగుణ శీలతనిట్లని తలంచి చిత్తములోనను వాడిని ఆయన్ని చూసి మనసులో ఇలా అనుకున్నట్ట. విష్ణుమూర్తి చెప్తున్నాడు, ఎదురై పోర జయింపరాజితనిగా కెందే నింబోవా భీప్రదుడై ప్రాణుల తోలు మృత్యువు క్రియంబై వచ్చునంచును క్రియావిదుడబ్జాక్షుడు సూక్ష్మరూపమున ఆవేశించే నిశ్వాసరంధ్ర దిశన్ దైత్యు హృదంతరాళమున ప్రత్యక్ష క్రియాభీరుడై అంత దైత్య వల్లభుండు వైష్ణవాలయంబు సొచ్చి వెదికి హరింకానక మిన్ను మన్ను నన్ను అన్వేషించి త్రిదివంబున నరసి దిశలం పరికించి భూవివరంబులు వీక్షించి సముద్రములు వెదకి పురంబులు శోధించి వనంబులు విమర్శించి పాతాళంబు పరీక్షించి జగంబున అదృష్ట శత్రుండై మార్గణంబు సానించి తనలోనిట్లనియే పగవాడు మడియనోపును తెగడేనియు నెమరు పడెడు తెగువనరులకు తెగినేడ పగర మీదను పగ కొనదగతను చూసునే మానే ప్రాభవ శక్తిని. అతడు నీ ప్రపితామహుండు, అతని గుణంబులు అనేకంబులు గలవు, అది అట్లుండనింబు. హరే పారిపోయాడయ్యా కనపడకుండా హిరణ్యకశిపుడికి. అది అలా ఉండనిస్తే అతుర భూసురగతి పురుహూతాదులు తన్ను వేడనుగి కొమ్మనుసును నీ తండ్రి ఇచ్చ ఆయువు నే తన్మాత్రుడవే నీవు నీ లోకమునను ఏలితివి మూడు జగములు తోలితి ఇంద్రాది సురుల తొలిటి వారిని పోలితివి దాన గుణములు చాలితివి రాక్షసులను సంరక్షింపను. సరే, అది ఆ కథంతా అట్లా ఉండనిస్తే ప్రస్తుతం నువ్వంటావా, నువ్వు మూడు లోకాలని ఏలేవయ్యా, ఇంద్రాది సురులను కూడా పరిగెత్తించావు. నీ దాన గుణములు ఇంత అంత అని చెప్పడానికి వీల్లేదు. అదీనుగాక రాజ్యంబు కలిగే నేను పూజ్యులకును యాచకులకు భూమి సురులకు భాజ్యముగా బ్రతుకడేనియు దాజ్యంబులు వాని జన్మ ధనగేహంబుల్ మున్నెన్నుదురు ఉదాన్యులు నెన్నడుచో నిన్ను త్రిభువనేశుడను నిన్ని దినంబుల నుండి ఎన్నడు నిన్ను పెట్టుమనుచు నేను రమసేయన్ ఒంటివాడ నాకు 1-2 అడుగుల మేర ఇమ్ము సొమ్ము మేర ఎల్లా కోర్కె తీర బ్రహ్మ కోకటి ముట్టెదా దాన కుతుక సాందల దానవేంద్ర. ఇంతెందుకయ్యా, నువ్వు అడిగావు కాబట్టి నువ్వు అంతవాడు ఇంతవాడు అని పొడి ఏదో 2 అడుగులు 3 అడుగులు ఇవ్వవయ్యా నాకు చాలు అనినా పరమయాచకునకు ప్రదాత ఇట్లనియే. ఆ పరమయాచకుడు అట ఎవరు? నారాయణుడు అంటే గొప్ప భిక్షువు అన్నమాట. భిక్షుగుడు ఆయనకి ఈ వరప్రదాత ఇట్లనియే. రేపు ఏమన్నాడో తెలుసుకుందాం మనం. చేకోరా హారతి ఇదిగో సద్గురునాథ దేవ సాయినాథ పాంచభౌతిక తత్వంలోని హారతలిత్తుమురా నిర్గుణమ్మ శ్రీదేవిడి క్రియాకారం పొందితువో సాయిరాం సర్వం నీవే ఇంకన ఉంటే తల్లివలే రజోతమో సత్వం నుండి మాయుడి జనించే బాబా మాయుడి జనించే ఆ మాయ నుండి ఏమే తీరుగా వచ్చే 7 సాగరాలు నీకు క్రీడారంగములు బాబా క్రీడారంగం